హలో! అందరికీ నమస్తే. దిస్ ఈజ్ వంశీకృష్ణ. మీరు ఒకవేళ నేమ్ కరెక్షన్ చేపించుకోవాలని అనుకుంటే కంపల్సరీగా దివాళీ లోపే చేపించుకోండి. ఎందుకు దివాళీ లోపే మీరు నేమ్ కరెక్షన్ చేపించుకోవాలని నేను అంటున్నానంటే, న్యూమరాలజీ ప్రకారంగా ఒక యంత్రం ఉంటది. ఆ యంత్రం అనేది మీరు ఏ వైపు నుంచి కూడినా గూడా 6 నంబర్ ఒస్తది. ఆ యంత్రం అనేది సాధారణంగా ఎవరి దగ్గర ఉండదు. ఓన్లీ నా దగ్గర నేమ్ కరెక్షన్ చేపించుకున్న వాళ్ళకే నేను ఇస్తున్నాను. మీరు కావాలంటే అడగండి. చాలా యంత్రాలుంటాయి మంచి మంచివి. ఇదంతా నేను జెప్పేది శాస్త్రం అబ్బా! నా నోటి మాటలు గాదు. అట్లా తప్పు జెప్తే చానా ట్రోల్స్ అయితయి. చానా ప్రాబ్లమ్ అయితది లైఫ్‌లో. జైల్‌లో ఏస్తారు. పోలీస్ కేసులు బెడతారు. చాలా ఇంపాక్ట్ అయితది. నేను యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ జేసి ఇంత డేర్‌గా మీ ముందుకొచ్చి నేను మాట్లాడుతున్నా అంటే, నాకు సబ్జెక్ట్ అనేది తెలవకుండా నేను మాట్లాడితే, నాకు చానా ప్రాబ్లమ్ అయిపోతది. ఇప్పుడు మొన్న ట్రోల్ అయితుంది గదా! అఘోరా. వాడిలా వాడిలాగా అయిపోతది నా పరిస్థితి. నేను జెప్పేది ఏందనంటే, మీరు న్యూమరాలజీ అనేది ఫస్ట్ సెర్చ్ చేయండి. మీకు దాని పైన కొంచెం అవగాహన ఒస్తది. ఆ అవగాహన రావడం వల్ల ఏంది అనంటే, ఒక మంచి రిసర్చర్ దగ్గర చేపించుకోండి. నేను చానా అంటే చానా కష్టపడ్డా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడందుకు. అది చాలా మందికి తెలుసు. మా ఏరియాలో ఇంతకుముందు నేనున్న పొజిషన్, ఇప్పుడు నేనున్న పొజిషన్ మా ఏరియాలో చాలా మందికి తెలుసు. నేను ఈ న్యూమరాలజీ పాటించక ముందు ఎలా ఉన్నానని, న్యూమరాలజీ పాటించిన తర్వాత నా లైఫ్ ఎట్లా చేంజ్ అయిందనేది చాలా మందికి తెలుసు. నా మ్యారేజ్ డేట్ నేనే ఫిక్స్ చేసుకున్నాను. నా పాప బర్త్ ఎప్పుడు అనేది నేనే ఫిక్స్ చేసుకున్నాను. నాది మ్యారేజ్ డేట్ కూడా బ్రహ్మముహూర్తంలో చేసుకున్నాను. చానా పాటించినబ్బా! నేను అన్నీ పాటిస్తాను. మీకు నేను ఎంతో రిసర్చ్ చేసి నేను న్యూమరాలజీ నేర్చుకొని పూర్తిగా నాకు సబ్జెక్ట్ వచ్చిన తర్వాతనే నేను ముందుకొచ్చి మాట్లాడుతున్నాను. లేదు అనంటే నేను మాట్లాడకపోతుండేని. మీరు అర్థం చేసుకోండి. దివాళీ లోపే ఎవ్వరు కరెక్షన్ చేపించుకోవాలనుకున్నా దివాళీ లోపే చేపించుకోండి. దివాళీ రోజు మీరు ఒక యంత్రం తీసుకొచ్చుకోవాలి. నేను ఆ Rupees యంత్రం ఏంటో 10 చెప్తాను మీకు. received on phone pay. ఓకే. బాయ్.